హలో ఫ్రెండ్స్. జానీ మాస్టర్ గారి మీద ఒక పోలీస్ కేసు అయితే ఫైల్ అయింది. దాని గురించి మాట్లాడుకుందాం. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఒక లేడీ నా మీద లైంగిక వేధింపులు చేస్తున్నారు జానీ మాస్టర్ అని చెప్పేసి కేసు ఫైల్ చేసింది అనమాట. సో ఈ కేసు వల్ల సినీ ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది అసలు జానీ మాస్టర్ ఏంటి అని. అండ్ పిఎస్పీకే గారి ఫ్యాన్స్ కూడా అందరూ షాక్ అయ్యారు అసలు ఏంటిది అని. వై బికాజ్ ఆయన పిఎస్పీకే ఫ్యాన్ జానీ మాస్టర్ గారు అండ్ చాలా సపోర్ట్ చేశారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంది అంటే మనకి మలయాళం ఇండస్ట్రీలో హేమ హేమ కేస్ మీద ఒక కమ్యూనిటీ అయితే ఫామ్ అయిందనమాట. సో అట్లా ఎప్పటి నుంచో మన టాలీవుడ్ లో కూడా ఒక కమ్యూనిటీ అనేది పెడదాము, కమ్యూనిటీ పెట్టి మనము రెండు వైపులా ఇలాంటి హెరాస్మెంట్ కేసులు వచ్చినప్పుడు సెలబ్రిటీస్ మీద రెండు వైపులా మనం విచారించి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నారు టాలీవుడ్ లో. ఈ లోపే మనకి ఇది ఏమంటారు, ఈలోపే జానీ మాస్టర్ గారి కేసు రావడము అసలు షాకింగ్ అందరికి. సో ఇది కమ్యూనిటీ అయితే ఫామ్ చేసి ఇద్దరి దగ్గర, జానీ మాస్టర్ గారి దగ్గర అండ్ మన ఎవరు ఆ లేడీ అది వేసింది కదా, కేసు వేసింది కదా, తన మీద కూడా స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ఇద్దరు స్టేట్మెంట్స్ తీసుకొని పెట్టుకున్నారనమాట. వాళ్ళు ఏమంటున్నారంటే, కమ్యూనిటీ ఉంది కదా మన టాలీవుడ్ కమ్యూనిటీ, సో ఇండస్ట్రీ ఛాంబర్ నుంచి వచ్చారు వాళ్ళు, సో తెలుగు ఇండస్ట్రీ ఛాంబర్ నుంచి. సో వాళ్ళు ఏమంటున్నారంటే, వి విల్ కంప్లీట్ దిస్ కేస్ ఇన్ 90 days అంటున్నారు. లైక్ 90 days లో మేము అసలు అదే ఉంటాయి కదా సాక్ష్యాలు అవన్నీ మేము సేకరించి అసలు ఏంటి అని చెప్పేసి అంతా పరిశోధించి వాళ్ళు అసలు ఎవరిది తప్పు ఉంది దాన్ని బట్టి జానీ మాస్టర్ మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇప్పుడు అంత ఈజీగా సెలబ్రిటీస్ వచ్చేసి అలాగా చెయ్యరు కదా డైరెక్ట్ గా, లైంగిక వేధింపులు కానీ అట్లా హెరాస్మెంట్ కానీ. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఇలాంటివి బయటకు వెళ్తే మన ప్రెస్టేజ్ పోతుంది అది ఇది అనుకుని. ఒకవేళ చేసుంటే మనం ఏం చేయలేము, మనకి ఇంకా ఫ్యూచర్ లో చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ద జస్టిస్. ఎవరి వైపు తప్పు ఉందో మనకు తెలీదు మీకు. సో మనము తప్పు ఎవరిది తెలిసేంత వరకు లెట్స్ వెయిట్. మనం ముందే ఈయనే తప్పు ఈవిడే తప్పు అని చెప్పేసి చెప్పొద్దు. అండ్ ఈ వీడియో కింద ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.